మరొకసారి ఏఎన్సీ మినిస్ట్రీస్ తరఫున ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారికి, కొన్నేళ్ళ శరణ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ చివరి ఎపిసోడ్లో చాలా విషయాలు నాకు తెలిసి ఇది చివరి ఎపిసోడ్ కాకూడదు, ఇంకా చాలా విషయాలు మనం రాబోయే కాలంలో పాస్టర్ గారి ద్వారా మనం తెలుసుకోవాలి. మినిస్ట్రీ అంటే ఎలా చేయాలి, ఎలాంటి వారినైనా ఎలాగ ఆకర్షించాలని మాత్రం పాస్టర్ గారికి దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. కాబట్టి మరొకసారి మనం కలుస్తాం. బట్ ఈ రోజుకి ఇదే చివరి ఎపిసోడ్. సో మీరు కొంచెం మిమ్మల్ని కట్ చేస్తున్నాము. సో అది దాన్ని మనం క్షమించాలి. బట్ మీరు ఈరోజు లాస్ట్ పాయింట్ ఏంటంటే పెళ్ళి. నేను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను కాబట్టి పెళ్ళి ఎపిసోడ్ని ఒక 5 minutes చెప్పేసేది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయినో, కానీ మన ప్రేక్షకులకి తెలియపరచండి. ఆ విధంగా అక్కడ బ్రాహ్మణ్స్ మమ్మల్ని ఒక 5 నిమిషాలు వినాయకుడి పూజ చేస్తే మేము తర్వాత చూసుకున్నాం సార్. నేనేం చెప్పానంటే ఆ బ్రాహ్మణ గురువు గారికి, అయ్యా ఎవరైనా సరే గీసేసిన పాసి తాకగలరా అని అడిగేవాళ్ళకి. చేయాలి మరి వదులుకున్న మళ్ళీ మమ్మల్ని ఎలా చేయమంటుండే. రెండో పాయింట్, 5 నిమిషాలు వినాయకుడి పూజ చేయమని మాకు చెప్తున్నారు. 1 నిమిషం నేను మీ అందరూ మాట చెప్తున్నాను. 1 నిమిషం మీరంతా ఎందుకు తాగగలరా అని. అప్పుడు ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. మా జవాబు నుంచి ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. అంటే వాళ్ళు 3 లారీలు ఉన్నాయి, ఒక్కటి కూతురు. ఆ 3 లారీలు మాకే చెందుతున్న ఐడియాలో ఏమో చెప్పొచ్చారు. కానీ నాకు అప్పటికొద్ది వాక్యం తెలిసినాక యేసు ప్రభువుని సైతాన్ని అక్కడ తీసుకెళ్ళి ముగ్గురు అన్నట్టు ఉంది. మేము ప్రభు పేరు సైతాన్ని ఓడించాం, సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. అప్పుడు మళ్ళీ మా ఇంటి దగ్గర వచ్చేసరికి స్పందన మాసపత్రిక గడబడి పడింది. ఆ పత్రికలో అట్ట మీద గాడిదకు ఎద్దును జత చేస్తే అని ఆ ముఖ చిత్రం. అయ్యో అన్ని జత చెప్పడం మేము వెళ్ళిపోవడం కాకపోతే ఆయన మోసం గాడిగా ఉంటాను నేను అని చెప్పి, సరే ప్రభు నేనే తీసుకురావాలి సంబంధం, ఏది మంచి మాకు తెలియదు అని ప్రభు మీద భాగం పెట్టినప్పుడు ఆ దినంలో కూడా మరొక కళ సంప్రాప్తం అయింది నాకు. అప్పటికి బంధుపరంగా మా మేనత్త కూతురు ఉంటుంది. తన మనసు నా మీద, నా మనసు నా మీద ఉంది. తప్పుడుగా పాల్పడలేదు కానీ కొన్ని మర్యాద కుటుంబం కనుక మా మనసులో ఉంది. కానీ ఈలోగా రాత్రి నాకు వచ్చే కళ ఏంటంటే ఫేస్ కనబడలేదు, ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన చేతిలో బైబిల్ ఉంది, మీద నుంచి మా ఎఫ్ఎస్సి 6:14 ఒక రిఫరెన్స్ కనిపిస్తుంది. ఎఫ్ఎస్సి 6:14 అంటే సర్వాంగ కవచం. మా మేనత్త కూతురు విషయం కూడా తన చేతిలో నవల ఉంది. తన తల మీద నుంచి కూడా 1 కొరింథీ 15:50 రిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ కళ ముగించిన తర్వాత ఆ రిఫరెన్స్ చదువుకుంటే మేనత్త కూతురు కూడా మైండ్ నుంచి రిజెక్ట్ చేశాం. ఆ రిఫరెన్స్ ప్రకారంగా రక్తమాంసాలు దేవుడి రాజ్యం స్వతంత్రించుకున్నారు. మేము దేవుడి రాజ్య స్వార్థకు వెళ్ళాలి ఎందుకంటే చోటుకుడు కదా ప్రభుత్వం వాటిందో తెలియజేశారు. ఆ తర్వాత ఆయన మనసులో కూడా నన్ను మంచిగా ఉండాలని ప్రార్థన చేశాం. అయిపోయింది. ఈ అదృశ్యమైన ఏమెవరో నాకు తెలియదు, రిఫరెన్స్ నాకు కనిపించాయి. ఏమెవరో నాకు తెలియని పక్షంలో ఒక దినంలో నేను అది అర్ధరాత్రిలో తెల్లవారుజాము తెలియని ఒక ఊరు సువార్త వెళ్ళాను. ఆ దారిలో చాలా అపాయాలు జరిగాయి. అందులోంచి కూడా దేవుడిని తప్పించాడు. రిటర్న్ వచ్చినప్పుడు ఇచ్చాపురం నుంచి పత్తి గంగరాజమ్మ గారని ఆమె ఇంటికి వచ్చారు. బంధువుల మధ్యతో వచ్చారు. మా ఇంటి దగ్గర అమ్మాయి ఉంది, ఆమె పేరు రాజేశ్వరి. ఆమె సేవకు సమర్పించుకుంది. వాడు ఆదివాసి. ఇంకా మా అమ్మాయిని మీకు ఇస్తామని చెప్పేసి ఆమె వచ్చింది మా ఇంటికి. అయితే మన దర్శనం అంతా కనిపించింది కనుక డైరెక్ట్గా ప్రధాన కార్యక్రమాన్ని బుక్ చేస్తాం. మరి చూడలేదు, మరి ఎందుకు
దాని గురించి ఏంటంటే సరే ఈ విధంగా మాకు ఒక దర్శనం వచ్చింది. డైరెక్ట్ ప్రధాన డేటే ఫిక్స్ చేశాను. ఆ విధంగా అంటే నేను అప్పుడు బాగా స్కెల్టన్గా ఉన్నాను. అంటే ఆమె నాకు నచ్చినట్టు గ్రేట్ రేపు ప్రణాళిక నచ్చడం ఆమె గుమ్మడికాయలు ఉండేది, నేను పంటకి. అయితే ఆ విధంగా ఏంటంటే దేవుడి దగ్గర సంబంధం ఆ విధంగా జరిగింది. అన్యులైన మన చిన్నవాళ్ళు మమ్మల్ని ఎవరైతే వెలివేశారో వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. మా కొత్త ఇంట్లో మీ పెళ్లితో మా ఇల్లు ప్రారంభం అవ్వాలని వాళ్ళ మనసు మారింది. అయితే మేము పెళ్ళి ఇక్కడ జరిగించాలంటే ఆ తర్వాత కూడా మళ్ళీ మీరు ఏ వ్రతాలు చేయడానికి వీలు ఉండదు అంటే మేము ఒకటి చేస్తాం అన్నాను. మళ్ళీ పెళ్ళి అయిపోయింది, మళ్ళీ వాడు సత్యనారాయణ వ్రతాలు మళ్ళీ కీడు వచ్చి మీ పెళ్లి జరిగి వెళ్ళి వేస్తారా లేదా దీంతో మా ఇల్లు ఓపెన్ చేస్తామని చెప్పి రావడానికి మా బంధువులందరూ వచ్చారు. సరిగ్గా ఆ రోజు మాకు తెలియదు క్రైస్తవులకి ఆదివారం మంచిదేమని చెప్పి ఆ రోజు మా పెళ్లి ఏర్పాటు చేశాను. పరిస్థితి అనమాట. ఆదివారం అంటే ప్రభు దినము ఆ రోజు చర్చ ఆదివారం మంచి రోజు అనుకున్నారు. అయితే మేము కొత్తగా రక్షించబడ్డాం కనుక అవతల వాళ్ళు కూడా కొత్తగా రక్షించబడ్డారు కనుక ఆ భాష అక్కడ కాదలేక ఈ భాష అక్కడ కాదలేక మొత్తం ఎవరైనా వాలంటీర్స్ రెండు సేమ్ క్యాస్ట్ కాబట్టి ఆ పక్క ఈ పక్క పాస్టర్స్ ముందుకు వచ్చారు. సంఘాలు వాలంటీర్స్ చెప్పి మొత్తం కదా అందరూ వచ్చారు. కానీ ఎందుకో నా మనసాక్షి బాగలేదు, ఎవరికి తెలియకుండా శ్రీకాకుళం మారుమూల ప్రాంతంలో తెచ్చుంటే పెళ్ళి నేను చూడకుండా నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు? దేవుని మందిరానికి ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్ళకుండా మనం పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకున్నాం. అంటే అసలు అలా ఎవరైనా చేస్తారు? పెళ్లి అందరు పెట్టుకుని జనాలు అందరు ఉన్నారు, పెళ్లి పాస్టర్ గారు ఉన్నారు, పెళ్లి కొడుకులు ఉన్నారు, ఇలాంటి పనులు చేసేవారు. అయితే నేను వెళ్ళిపోయాను. అది ఎక్కడో చర్చికి వెళ్తాను సార్ గైడ్ ఉన్నది. ఏ చర్చ శ్రీకాకుళం చాలా ఉంటుంది చర్చ, ఒక మారుమూల ప్రాంతంలో చిన్న పాటలు ఉంటుంది చర్చ, తక్కువ మంది ఉంటారు. అంటే పెద్ద పెద్ద చర్చికి వెళ్తే ఎవరు పట్టుకుంటుంది చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. ఆ విధంగా ఎవరినైనా నువ్వు ఏడు చెప్తే సరే భక్తిగా అవసరం లేదు, నాకు సాక్ష్యం చెప్పాను ఎలా రక్షించబడ్డాను. ఇప్పుడు ఈ విషయంలో అక్కడ సాక్ష్యం చెప్తాను. మధ్యాహ్నం 2 అయిపోయింది. ఆయన పెళ్లి మర్చిపోయి సాక్షి కూర్చుంటారు. అప్పుడు ఎలా వచ్చారు, ఇవన్నీ పెళ్ళి కదా ఉన్నారు అందరూ అక్కడ ఉంటున్నారు ఎక్కడ ఉన్నారు అంటే కరెక్ట్గా ఆదివారం నేను పెళ్ళి అని చెప్పేసాను. 10:30కి నిర్ణయించిన మ్యారేజ్ సాయంకాలం 4:30 జరిగింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి రావాలి కదా, ఆ డబ్బులు ఊరు కలిసి రావాలి. మళ్ళీ మరో 6:30కి నేను అడ్రస్లో వచ్చాను. 8:30కి వేస్తారంతో సహాములు వచ్చాను. నేను ముందు వచ్చిన ఇక్కడ అడుగుతాను అది పెళ్లి కూర్చోలేదు, వెనక బస్సులు వస్తుందని చెప్పాను. ఎంత అది ఏర్పాట్లు అయిందో మా కుటుంబాలన్నిటి మధ్య మీద అంత కలిసిన కుటుంబం మేమే. సో ఇక్కడ నేను ఒక మాట చెప్పాలండి. అమ్మగారి పేరు ఎస్తేరమ్మ గారు, ఆశ్రమ గారి పేరు రాజేశ్వరి ఎస్తేరమ్మగా మార్చింది. నిజంగా రాజేశ్వరి అంటే రాజరాణి కదా. సో ఆమె కూడా ఒక మంచి పేరే. సో ఆమె 3 లక్షణాలు ఆవిడ దగ్గర లేవంటండి అని కూడా మీరే చెప్పాలనుకుంటున్నాను. 3 లక్షణాలు అందులో ఉన్నాయి. ఎంతమంది వచ్చినా విసగదు, ఎంత పిల్లలు ఆవిడ చేసినా గసరదు, విసగదు, గసరదు, కనీసం సనగదు. సో అంటే ఒక భర్తగా ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎపిసోడ్లో లాస్ట్గా చెప్తామని. ఈ 5 ఎపిసోడ్లలో లాస్ట్ పాయింట్ ఏంటి, ఇవాళ 21వ తారీఖు, ఈ రోజే వాళ్ళకి పెళ్ళి అయిన రోజు అయితే. అందుకే నేను కొంచెం దాన్ని కొంచెం ఎక్కువ ఇది చేసి చెప్తున్నాను. సో 21వ తారీఖుకి 37 సంవత్సరాలు దాటి 38వ సంవత్సరంలోనికి అనగా పెళ్ళి వివాహం అయ్యి. సో అంటే ఎంత 38 దయాకిరీటం మాకు దేవుడు 38వ దయాకిరీటం దేవుడు తనకి ఇచ్చారు సంవత్సరాలు. 38 సంవత్సరాల్లో నేను ఎన్నోసార్లు వాళ్ళని కలిశాను. ఇందాక చెప్పినట్లుగా పాస్టర్ గారు అయితే నేను ఒక అన్నగారిలాగా చూస్తాను.
పాస్టర్ గారు అయితే ఒక అమ్మగారిలా చూస్తారు. ఎందుకంటే అలా అటువంటి ఎవరినైనా అమ్మగారే చూస్తారు. తన సంఘస్థులందరినీ ఒక తల్లిలాగా సాకుతారు. సో అటువంటి ఒక అంటే అలాంటి స్త్రీ నేనైతే చూడలేదు. వాళ్ళిద్దరి ప్రేమ కూడా అంతే ఉంటుందండి. సో అనేక మంది సాక్ష్యం, చాలామంది పాస్టర్ గారు చూస్తూ ఉంటారు కుటుంబ జీవితాల్లో అంత సాక్ష్యం అయితే లేకుండా ఉన్నారు. సో అద్భుతమైన స్త్రీ పురుషులు వీళ్ళిద్దరు. అప్పటి నుంచి ఇంట్లోకి ముందు వరకు కాలు పెట్టి సంగతి తెలియదు ఏ రోజు. సో ఇక్కడికి వచ్చిన విషయం చెప్తా. వదిన గారు అనగా అన్నయ్య గారి భార్య ఎస్తేరమ్మ గారు ఒక చాలా పెద్ద విషయం జరిగింది. ఆమె అంటే అప్పటికి అన్ని ఆభరణాలు వేసుకున్నారు. పాస్టర్ అంటే వేసుకోకూడదని కాదు, కానీ తప్పేం లేదు కాబట్టి వాళ్ళు ఏం అనలేదు. అయితే ఒకనొక రోజున ఆవిడ ఒక సమర్పణతో ఒక చాలా పెద్ద విషయం చేశారు. అది నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళ చర్చిలో ఒక విశ్వాసం ఉండేది, ఆమె పేరు విశ్వశాంతి. సో మాకు ఇద్దరికి ఎలాగా రిలేషన్ వచ్చిందంటే మా ఊర్లో అంటే మా ఇంట్లోనే మేము ఒక పాస్టర్ గారు ఆయన విజువల్ ఛాలెంజ్డ్ అనగా ఆయనకి కనిపించదు. సో ఆయన మేము ఇంచుమించు చాలా సంవత్సరాలు మా దగ్గర ఉన్న పాస్టర్ గారు చెప్తున్నాను. సో ఆ పాస్టర్ గారికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో సంవాట్ ఎలాగైతే ఇంకా చాలా ఉండవని చెప్పడానికి అవ్వదు, కానీ పాస్టర్ గారి ఇంట్లో ఉన్న విశ్వాసం ఎవరైతే ఉందో అమ్మాయి చాలా పేదరాలు, ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది అమ్మాయి. సో బ్లైండ్ అయినా కూడా నేను చేసుకుంటాను అమ్మాయి ముందుకు వచ్చింది. సో ఆ అమ్మాయికి కనీసం పెళ్లి చేయడానికి ₹1 కూడా లేదు. అలాంటి సమయంలో పాస్టర్ గారి వాళ్ళ అంటగా ఎస్తేరమ్మ గారి గురించి మాట చెప్పాలి. ఆమె తన బంగారాలు మొత్తం తీసేసి అమ్మేసేసి వాళ్ళు పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆ నిరాడంబర అంటే తన విశ్వాసి, తన బిడ్డ కాదు, తన ఏమి కాదు. సో ఈ సమయంలో తన బిడ్డ పేరు కూడా మీకు చెప్పలేదు. సో మీరు చెప్తే బాగుంటుంది. ఒక పేరు కూడా చాలా వెరైటీగా ఒక అద్భుతమైన పేరు పెట్టుకున్నారు తన కుమార్తె, పాస్టర్ గారి కుమార్తె పేరు స్మరణ. సో అందరికీ తెలుసు ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ సంఘం కదండి. ఒక దర్శనం ద్వారా అన్ని కూడా అన్న ఒక పెద్ద విషయం, ప్రతిసారి కూడా ఒక దర్శనం కలిగిన దైవజనులు. అలాగే చాలా మంది ఏంటంటే కళలు ఏవేవో చెప్పేసి కళలు చెప్తారు. స్పష్టమైన కళలు వస్తేనే మనం నమ్మాలి. ఏ కళ పడితే ఆ కళ నమ్మడం లేదండి. చాలా స్పష్టంగా దేవుడు దగ్గర ఉండి అంటే ఒక అబ్రహాము, ఇసాకు, యాకోబు ఎలా ముఖాముఖి మాట్లాడతారు, ఆ పితరులు ఎలా మాట్లాడతారు, అలాగా క్షణం ఆయనతో మాట్లాడుతూ దేవుడు తీసుకొచ్చాడు ఈ స్థితి వరకు. లాస్ట్ ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్. అయ్యగారి యొక్క అల్లుడు సతీష్ కుమార్, ప్రేమి, మనవరాలు ప్రేమ శైని కదా, ఏం పేరు గుర్తులేదు, ప్రేమ శైని అండ్ ప్రేమ్ కొర్నేలియస్. ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్ ఈరోజు మీరు ఇది ఎందుకంటే ముగిస్తున్నాను కాబట్టి ఈ 2 విషయాలు మీ అందరికీ తెలియాలని ఆశపడుతున్నాను. ఈ పాస్టర్ గారు ఎవరికైతే ఇచ్చారో అంటే తన కుమార్తెను అల్లుడి గారు యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు భగిరిశెట్టి ప్రేమ్ కుమార్ గారండి. ఆయన అంటే తెలియని వాళ్ళు మా యొక్క వైజాగ్ జిల్లాలో 3 జిల్లాలు అంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన గురించి ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. అంటే విస్తారమైన పరిచర్యకు పెట్టింది పేరు. అంటే విశ్వవాణి పరిచర్య మొత్తాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకొని అసలు ఎంత విస్తారమైన పరిచయం చేశారంటే అద్భుతమైన ప్రసంగికులండి ఆయన ఇప్పుడు ఇక్కడ గంట ప్రసంగం చేస్తే ఇంకో చోటకి వెళ్ళి మనకి గంట చేయాలి. ఒకే రోజులో 2-3 ప్లేసెస్. ఇంకా ఆర్ఆర్కే మూర్తి గారు ద్వారా చాలా మంది అంటే అన్ని చోట్లకి వెళ్ళి విస్తారమైన పరిచయం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా కొన్నేళ్ళ పాస్టర్ గారి ద్వారానే రక్షణలోకి వచ్చారండి. సో ఆయన ఎలా వచ్చారు అవన్నీ నేను అడగట్లేదు ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఆ పాస్టర్ గారు మీ ద్వారా ఇంచుమించు ఇప్పటికి ఎంతమంది సేవకులను మీరు తయారు చేశారు? ఒక 20 మంది సేవకులను ఆయన తయారు చేశారండి. మరొక ప్రశ్న, ఇది చివరి ప్రశ్న ఏమో బహుశా, కానీ అందరినీ ఇన్స్పైర్ చేయాల్సిన ప్రశ్న, దానికి ఆన్సర్ నాకు తెలిసి కాబట్టి అడుగుతున్నాను. మీ యొక్క సేవలు ఇప్పటికి ఎంతమందికి మీరు రక్షణలోకి నడిపించారు?
ఇంచుమించు 1000 రూపాయలు. ఒక 1000 మంది కంటే ఎక్కువ అంటే మందికి బాప్తిసాలు 1000 మందికి ఇచ్చారా? రక్షణలో నడిపించే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదో చెప్తానండి. ఒక 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 రిక్షా పుల్లర్ దగ్గరికి వెళ్ళాను. అంటే వంటకాలు ఆటో రిక్షా కావచ్చు, లేకపోతే నా దగ్గర అనుకోండి. ఇందాక మనం మాట్లాడుకున్న ఒక ఎపిసోడ్ జస్ట్ మన ప్రేక్షకుల కోసం ఒక మాట చెప్పండి. సువార్త ఎలా చెప్తారని దానికి ఒక ఎగ్జాంపుల్. ఈ క్రైస్తవులందరూ ఇలాంటి వాళ్ళు అని ఒక వ్యక్తి దూషించారు. అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకుని వాళ్ళకి సువార్త చెప్పేస్తారు. ఎంత అసలు ఎప్పుడు కూడా సువార్త అనేది ఏంటంటే వాళ్ళకి భారం కాకూడదు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్లోంచి వాళ్ళనే ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, చక్కగా వాళ్ళకి చెప్తారు, వెంటనే వస్తారు. సో 1000 మందికి బాప్తిజం ఇచ్చారు, కానీ కొన్ని వందల మంది అంట, నేనైతే లక్షల మంది అనొచ్చు కూడా. అంటే వాళ్ళ ద్వారా రక్షణలో వచ్చాడు. అంటే ఇప్పుడు ఈయన రక్షణలో తీసుకొచ్చారు, వాళ్ళ ద్వారా ఇంకా రక్షణకు వచ్చిన కొన్ని వేలు ఉన్నారు. సో ఇంతమందిని అంటే రక్షణలో నడిపించారు. ఒకటి నాకు మీ సేవలో అనుభవాలు. ఇంకొకటి కూడా నేను చెప్పేయాలి, టైం లేదు. ఏంటంటే ఇవ్వడంలో ఆయన సాటి. ఎవరికి ఏ కష్టం ఉందంటే ముందు నేను ఇచ్చేసేయాలి. నా దగ్గర ఉన్నాయా లేవు కాదు. పుచ్చుకునే సేవకులు ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ సేవకులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మనం సేవ చేయడానికి వచ్చాము. మనం సేవ మాత్రమే చేయాలి. అంటే నీ చర్చిలో ఎవరికైనా కష్టం ఉంటే మొదట చెయ్యి నాదే పడాలి అన్నట్టుగా ఎముక లేకుండా ఇస్తారండి. సో ఎవరికి ఏం కష్టం ఉన్నా సరే ముందు పలాంటి పంపించేయాలి. ఎవరికైనా పెళ్లి రోజు వస్తే ఆయనే మొదటి గిఫ్ట్ ఇస్తారు. ఎవరికైనా వాళ్ళ చర్చిలో ఎవరికి ఏది ఇచ్చినా సరే ముందు ఆయన ఇచ్చిన తర్వాత చేస్తారు. సో దేవుడు కూడా విపరీతంగా హెచ్చించాడు. సో ఆయన ఇచ్చే కొద్దీ ఈవెన్ ఈ యొక్క వాళ్ళ పాండమిక్ టైంలో కూడా నేను అంటే చెప్పేస్తున్న కొన్ని విషయాలు తెలుసు కాబట్టి, సమయం లేదు కాబట్టి, పాండమిక్స్లో కూడా ఆయన చాలా మంది కానుకలు పంపిస్తే అవన్నీ ఇంకా కొంచెం చిన్న పాస్టర్ గారు ఉంటారు, వాళ్ళందరికైనా పనిచేశారు. సో మరొకటి ఏం చేస్తారంటే ఈ పాండమిక్ ఎంతకాలం ఉందో తెలియదు, ఎందుకైనా మంచి మనం బ్యాంకులు వేసుకుంటే మనం రేపు పొద్దున పనిచేస్తాం. నో, అసలు దాచుకోవడం అనే బిజినెస్సే లేదండి. సో ఇక్కడ మనం చూస్తున్న ఒక అద్భుతమైన మందిరాన్ని కూడా ఇదే రోజున లాస్ట్ 2 years బ్యాక్ ఇదే మందిరాన్ని మనకు ఆల్రెడీ కింద ఉంటేనే ఇంకా పెద్ద అందమైన దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. సో ఇట్లాగా దేవుడు విస్తారంగా వాడుతున్నాడు. 1 or 2 ఎగ్జాంపుల్స్ దేవుడి సేవ. కరోనా కాలంలో ఫస్ట్ వేవ్గా నాకు ఆటోమేటిక్గా నాకు లభించే వాటి నుంచి కనీసం 2,50,000 రూపాయల వరకు ఇతరులకు సహకరించారు. ఆ మాట ఇవ్వగలిగే అంత పరిస్థితి అంటే 2 లక్షలు ఉంటే మనం ఏం చేస్తామంటే ఇంకా ఏవో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ ఆ కరోనాలో భయంకరమైన సేవ అందుకుంటే కూడా మళ్ళీ మనం నాకు అందరికీ అసలు మర్చిపోతే మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు ఐడియా. సో కరోనా కాలం మీ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సో కరోనా కాలం మన తుఫాన్ అప్పుడు చర్చ్ పడిపోయింది కదా. సో ఆ సమయంలో కూడా పాస్టర్ గారు తమ హస్తాన్ని చాచారని విన్నాను. సో కదండి, అవునండి పాస్టర్ గారు? సో అంటే నాకు నేనుగా ఉంచుకోను, నాకు ₹1 రాబడ్డ 55 పైసలు పక్క చేసి దైవికంగా వాటిని వినియోగిస్తాను. ఈ 45 పైసల్లో నా పోషణ, అనాథులు ఎదురాలు వాళ్ళ సహకారం కూడా అందులోనే ఏర్పాటు చేసుకుంటాను. 55 ఇచ్చేసి 55 పైసలు వచ్చే సేవకు అంటే 10% తీయడానికి కూడా ఆలోచించే ఫాస్ట్ గారులకు ఒక మాదిరి అంతే. సో ఇది చాలా ఈరోజుకి. సో ఫీలింగ్ లైక్ అంటే ఒకసారి తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. చాలామంది సేవకులు ఈరోజు లేదు. ఆ సేవ సరిగా చేయకపోవడం వల్ల కొన్ని వందల వేల ఆత్మలు మనం కోల్పోతున్నాం. 24 గంటలు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఏదో చిన్న విషయాల గురించి బోధించడం తప్ప మాదిరిదండి. అంటే నువ్వు ఇలా చేయి అని చెబుతున్నాయి, కానీ నేను ఎలా చేస్తాను అనేది లేదు.
అంతే కదా. సో అంటే మనం ముందు సరిగా ఉంటే వాళ్ళందరూ కాపలు సరిగా ఉంటే గొర్రెలు వెనకాల వచ్చేవి వాళ్ళు, అవునా కదా. కాపలు లేకే విసిగి చదివిపోతున్నారు గొర్రెలంతా కూడా. సో మేము బ్లెస్డ్ అనుకుంటున్నాం పాస్టర్ గారు, ఈరోజు రియల్లీ బ్లెస్డ్. మీ ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళందరూ కూడా బ్లెస్డ్ అవ్వాలని కోరుతున్నాము. వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్, ఒక 5 minutes ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఒక సువార్త ప్రకటించడం అన్నప్పుడు ఎవరైనా వచ్చారు దగ్గరికి, ఒక అబ్బాయి వచ్చారు, ఈ క్రైస్తవులందరండి అసలు మా కడుపు మండిపోతుందండి ఇలా చెప్తాడు అని చెప్పారు. అప్పుడు మీరేం చెప్పారు? నీకు వ్యతిరేకత వచ్చినప్పుడు నీకు ఎలాగైతే చిరాకు ఉంటుందో అప్పుడు నువ్వు చిరాకు ఉండగానే నీ కోపతాపం మాకు వెల్లడి చేస్తావు. మేము చెప్పేది నీకు ఇబ్బంది అయినప్పుడు నువ్వు చెప్పేది మాకు ఇబ్బంది అవుతుంది, కానీ నీలా మేము వెల్లడి చేయమే. మా ఇబ్బంది ప్రభు దగ్గర పెట్టుకుంటాం, కానీ నీ ఇబ్బంది నువ్వు కూడా దేవుడి దగ్గర పెట్టగలవా? పెడితే నీకు అందరూ సంతృప్తి ఉంటుందా? ఇంకా మాట్లాడే దేవుడు ప్రభు మనోభావాలు మాట్లాడుతుంటే ఏదో వచ్చి నాతో మాట్లాడమని నేను చెప్తే ఆయన నీకు ఎందుకు మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్నా నాతో నీతో మాట్లాడుతున్నాను అడుగు. ఎప్పుడు మాట్లాడతాను ఆయన మాట్లాడినప్పుడు అడుగు. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాను ఆయన ఇష్టం మాట్లాడితే మాట్లాడతాడు. మేము సరి చేసుకుంటాం. నేర్చుకుంటాం. ఒకళ్ళు ఇతరులకి ఏమని చెప్తే ఇస్తాం. నువ్వు అవన్నీ చేయలేవు కదా, అది నేను ఇచ్చేదాన్ని వస్తాను. నాకు ప్రశాంతం నాకు ఇంకా చాలా అంటే కొన్ని అనుభవాలు వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒకరు పిలుస్తారు, అంటే ఏదో ఒక విమర్శ చేస్తారు. అంటే విమర్శించడం ఆటోమేటిక్గా వస్తాయి స్పాంటేనియస్ గా ఉదాహరణకి వచ్చేస్తాయి. ఒక చిన్న పాయింట్ విమర్శకి ఆటోమేటిక్ చెప్తున్నా. ఒక వ్యక్తికి మేము మంచినీరు అడిగాం. ఆ మంచినీరు ఇవ్వడానికి ముందు ఆయన ఎవరు నా భార్యని అడిగిందాక నేను విలేజ్ వరుస ప్రకారం అర్థాన్ని పిలుస్తాను. ఆమె ఎవరు కదా నీ కూతురు అన్నాను. వెంటనే ఆమె అడిగి ఈయనెవరు అని అడిగింది. నేను నీ కూతురు అన్నప్పుడు నువ్వు అర్థాన్ని పిలిచినప్పుడు మా ఆయన కదా అంటుంది. అది కదమ్మా నీ మొక్కను కొట్టలేదు కదా, నీ మొక్కలు చచ్చిపోయాడేమో అని నేను అడిగిన అంటాను. వెంటనే దాని ఆ మాట నేను తీసుకొని మొక్కను కొట్టలేనంత మాత్రాన భర్త చనిపోతే నీ మొక్కలో 4 బొట్లు ఉన్నాయి, అది ఇప్పుడు నీకు ఎంతమంది భర్త? అంటే సూటిగా అడుగుతారు అనమాట. ఎవరికి మనకైతే అలా అడిగితే తిడతారేమో అని భయపడతారు, అస్సలు భయపడరండి. బట్ అది కూడా సరదాగా అడుగుతారు. అంటే ఆ ఫన్ లేకపోతే ఫన్తో కూడిన మాటల వలన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వింటారు. ప్లస్ ఆ సాక్ష్యం కూడా వాళ్ళు ఎవరేం బాధపడరు కదండి. ఎంత కరెక్ట్గా అడిగారు. మేము సువార్త ప్రయత్నించే కొత్తలో అండి ఒక చోట నిలబడి ఏసే రక్షకుడు అని మనకి కేకలు మాకు అలవాటు. ముందు వెళ్ళి చేయడం పూర్తి ఉండవు. ఒక చోట నిలబడతాం ఏసే రక్షకుడు అని చెప్పినప్పుడు ఒక 10 అడుగుల దూరంలో వ్యక్తి ఏంటి బాబు అంటాడు. ఆయన ఏసే రక్షకుడు ఓహో అని అలా వెళ్తాడు. మరో 10 అడుగుల దూరంలో ఒక వ్యక్తి ఏటంటాడో ఏసే రక్షకుడు అట అని ఈయన ఆయన చెప్తాడు. ఒక 10 నిమిషాలు ఊరాలో చాటేస్తాడు. మేము ప్రకటించేది 2-3 సార్లు అందరూ వాళ్ళు ప్రకటించుకుంటారు. కరడుని పిలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు చెరువులో ఒక రాయి వేసి ఉంటామా, వలయాకానికి వస్తుంది, ఒడ్డు వరకు వచ్చేస్తుంది. ఆ టైప్లో మేము ఒకటే ప్రకటిస్తే అలసి పెట్టే బాగా అని దినాలు చెవిలాగా చెప్తున్నా టీవీలో చెప్పి ఉన్నారు. అంతే. ఇది మనకు 1.5 నిమిషమే టైం ఉంది, దాంట్లో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ అక్టోబర్లో ప్రభు చిత్తంలో మిగతా అనంతపూర్లో తీద్దాం. సేవలు అనేక విషయాలను ఇంకా మనం వెళ్ళిపోదామా? చలో అనంతపూర్. సో మా అక్టోబర్లోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఇఫ్ గాడ్స్ విల్
మళ్ళీ తప్పకుండా మరో కొన్ని ఎపిసోడ్స్తో కలుస్తామండి. సో అంతవరకు సెలవు. ఎంత చక్కగా అంటే ఈరోజు మాకు నడిచింది. ఒక్కసారిగా మా నాన్నగారు కూడా నాకు గుర్తొచ్చారు. నా అన్నగారిలాగే అసలు చాలా జోవియల్గా చెప్తూ సువార్తను ప్రకటించేవారు. అద్భుతం. సో మీరు దీవించబడతారు. కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయండి. ఈ యొక్క ఏజీ మినిస్ట్రీస్ ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా బదులు కొట్టండి, నొక్కండి. నాకైతే కరెక్ట్గా చెప్పలేదు కానీ తప్పనిసరిగా మీరు చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైన ఎపిసోడ్స్ ఎన్నో మీరు చూడబోతున్నారు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో ఇంకా 10 మందికి చెప్పండి. మళ్ళీ త్వరలో కలుగుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.